హాయ్, హలో, నమస్తే. ఈ వారం టాలీవుడ్కి పండుగ రోజు లాంటిది. ఎందుకంటే పోటాపోటీగా 2 పెద్ద సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. 2 సినిమాలని కాకినాడలో చూశాను. దానివల్ల కొంచెం వీడియో లేట్ అయింది. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఈ సినిమాలు ఎలా ఉన్నాయో చూసే ముందు వార్ 2 గురించి మాట్లాడతాం మనం. సో వార్ 2 దీని మీద చాలా క్రేజ్ ఉంది, అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్తో మొదటి హిందీ సినిమా, ఇంతవరకు ఫ్లాప్ లేని డైరెక్టర్ తీసిన సినిమా, హృతిక్ రోషన్ ఉన్నాడు. సో ఇదంతా కలిసి ఈ సినిమాకి విపరీతం క్రేజ్ తీసుకొచ్చి థియేటర్ల దగ్గర జనాలు ఎర్లీ మార్నింగే బార్లు కట్టారు. బట్ వెరీ సారీ టు సే, ఈ సినిమా అస్సలు అంచనాలు అందుకోలేదు, అస్సలు బాగాలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు నేను ఇలా చెప్తున్నందుకు. బట్ నాకైతే సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే కథ లేకుండా ఏదేదో చేసేద్దాం అనుకుంటే అది నడవదు అని మరోసారి ప్రూవ్ చేసింది. సినిమా 2 హీరోలు ఉన్నారు, ఇద్దరిని సమానంగా చూపించాలి. సో చాలా రొటీన్ ఫార్మాట్. ఓ హీరో ఎంటర్ అయ్యాడు, హీరోకి చిన్న ఫ్లాష్ బ్యాక్ లేదా చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఆ హీరో నెక్స్ట్ మళ్ళీ ఇంకో హీరో ఎంటర్ అయ్యాడు, ఆ ఇంటర్కో ఫ్లాష్ బ్యాక్, ఆ స్టోరీ. వాళ్ళిద్దరిని కలిపి ఎలా రన్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికీ కలిపి ఒక కామన్ ఫ్లాష్ బ్యాక్. ఇలా ఒక రొటీన్ అలవాటైపోయిన రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ తోటి ఒక కొత్త విధంగా ఎలా ప్రజెంట్ చేద్దామని అనుకున్నాడో డైరెక్టర్ నాకేదో అర్థం కాలేదు. కేవలం సీజీలు, యాక్షన్ బ్లాకులు వీటిని పెట్టుకుని మేనేజ్ అయిపోదామని ట్రై చేశాడు. అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. సినిమాలో నాకు అస్సలు నచ్చింది ఏంటంటే బేసిక్గా లాజిక్లు అన్నది జీరో. సరే, కమర్షియల్ సినిమాకి లాజిక్లు అడగండి అనొచ్చు. మన వాళ్ళు ట్రైన్ మీద హీరో ఫైట్ చేస్తేనే చూసి విపరీతంగా ట్రాల్ చేసిన మన జనాలు ఏకంగా ఫ్లైట్ మీద ఫైట్ చేసేసే పరిస్థితిని తీసుకెళ్ళిపోతే ఇంకే లెవెల్లో ట్రాల్ చేస్తారు. సో ఆ లెవెల్కి వెళ్ళిపోయారు ఈ సినిమాలో. అసలు లాజిక్ల గురించి 1 by 1 మాట్లాడడం మొదలెడితే కనీసం ఒక 15 నిమిషాల వీడియో కేవలం లాజిక్ల కోసం చేయాలి వార్ 2 సినిమా విషయంలో. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. బేసిక్గా కథలో అస్సలు దమ్ము లేదు. ఒక ఏజెంటు అండర్ కవర్ ఏజెంట్గా మారాడు. మరో ఏజెంట్గా ఉంటేనే వాడు అండర్ కవర్ యాంటీ ఏజెంట్గా ఉన్నాడు. అంటే దేశద్రోహిగా ఉన్నాడు ఏజెంట్గా ఉన్నవాడు, దేశద్రోహిగా ఉన్నవాడు ఏజెంట్గా ఉన్నాడు. సో ఇది కదా కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్కి తగ్గ కథను రాసుకోలేకపోయాడు. పైగా కేవలం వాళ్ళ ఎలివేషన్స్ మీద, వాళ్ళ యాక్షన్ బ్లాకుల మీద డిపెండ్ అయిపోయి చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ బలమైన స్క్రీన్ ప్లే రాలేకపోయింది, బలమైన కథ రాలేకపోయింది. చూస్తుంటే మనకి దాని తోడు క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కూడా కొన్ని సీజీ షాట్లు అయితే అసలు ఆ సీజీ షాట్లని మనకు తెలిసిపోతున్నాయి. ఎక్కడెక్కడో వరల్డ్ బిల్డింగ్ అంతా చూపించాలని చెప్పేసి డిఫరెంట్ లొకేషన్స్ చూపించి ఇక్కడ ఓ సీన్ తీసి, అక్కడ ఓ సీన్ తీసి, ఇక్కడ ఓ సీన్ తీసి, అక్కడ ఓ సీన్ తీసి రకరకాలుగా తీసేసి ఏదో చేశారు. ఎంత కథ మీద ఎంత సీరియస్నెస్ లేదు అంటే ఒక పెద్ద సిండికేట్ని చూపిస్తూ, ఆ సిండికేట్ ప్రతి క్షణం పట్టుకుంటుందని చూపిస్తూ, చాలా బ్రూటల్గా వ్యవహరిస్తుందని చూపిస్తూ కూడా రాతోటి 2 ఏజెంట్లు ఆడే ఆట అంతా కూడా అందరు మనకి కళ్ళ ముందు జరిగిపోతుంటుంది. కానీ సిండికేట్ మాత్రం ఏమీ తెలియకుండా ఉంటుంది. అసలు ఏం చేస్తున్నారో తెలీదు, ఏం చెందుతున్నారో తెలీదు. ఎన్టీఆర్ని మొదట్లో ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం మనం బాగానే ఉంది, ఎన్టీఆర్ చమక్కులు కొన్ని చేశాడు, అది మన ఫ్యాన్స్కి కానీ మనకని నచ్చుతాయి, అంతవరకు బాగుంది. బట్ సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి ఎన్టీఆర్ మళ్ళీ కొంచెం లెట్ డౌన్ అయ్యాడు, హృతిక్ రోషన్ పైకి లేపారు. ఇద్దరు కలిపి చివరిని క్లైమాక్స్ పార్ట్ తప్పిస్తే సెకండ్ హాఫ్లో మనం ఆకట్టుకునేది ఉండదు. ఫస్ట్ హాఫ్లో కూడా సరైన ఆకట్టుకునే సన్నివేశాలు లేవు. పాట డ్యాన్స్ చేయించారు, ఆ డ్యాన్స్ మూమెంట్స్ ఏమి గొప్పగా అద్భుతంగా లేవు. మనకు అలవాటైన మూమెంట్స్, మనం చూసిన మూమెంట్సే. హీరోయిన్ బ్లాకు ఏదో అంటే హీరోయిన్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి బికినీ షాట్ పెట్టాలి కాబట్టి పెడితే జనాలు చూస్తారు. ఇలా ఎక్కడికక్కడ ఒక కాలిక్యులేషన్ ఏదో చేసుకున్నారు తప్పించి సినిమా కథ మీద ఒక సీరియస్ దృష్టి పెట్టలేదు. సినిమాలో ల్యాప్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ గురించి అంటే ఇలా అవుట్లైన్లో చెప్పుకుంటూ వెళ్తున్నావు, నువ్వు డెప్త్లోకి వెళ్ళలేదంటే డెప్త్లోకి వెళితే నేను కథ గురించి మాట్లాడాల్సి వస్తుంది, స్పాయిలర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో కథ గురించి స్పాయిలర్స్ ఇవ్వడం ఇష్టం లేక నేను చెప్పలేకపోతున్నా.
సో టోటల్గా చూసుకుంటే ఏంటంటే సినిమాలో దమ్ము లేదు, డెప్త్ లేదు. ఎక్కడ కూడా అలా అలా తేల్చుకుంటూ వెళ్ళిపోతుంటే, సీక్వెల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, అంటే ఏం లేదు, ఒక షాట్లో ఈ హీరో పైకి లేస్తాడు, ఒక షాట్లో హీరో పైకి లేస్తాడు, ఒక షాట్ ఇలా కాల్కులేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్పించి పర్ఫెక్ట్గా కథని దాని లెవెల్లో దాన్ని వెళ్ళలేదు. పైగా అసలు ఆ పిఎంని మీద జరిగే కాన్స్పిరసీ అయితే అది మరీ చిన్నపిల్లల ఆటలాగా ఉంది. అసలు ఆ కాన్స్పిరసీ కానీ, ఆ దావోస్ ఈవెంట్ మీద కానీ, క్లైమాక్స్ కానీ అసలు ఏది కూడా మెయిన్ ఏంటంటే సినిమాలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, సినిమాలో మనం టెన్షన్ పడాలి, సినిమాని మనం స్పందించాలి. అలాంటి సీన్స్ సినిమాలో లేవు. వార్ 2 అని మనం ఎంతో అంచనా వేసుకున్నాం. సో ఒక పడిపోయింది సినిమాని. జస్ట్ ఏం లేదు, ఒక హాలీవుడ్ మోడల్ చూపించాలి, ఆ స్టైలు, ఆ రిచ్నెస్, ఆ లొకేషన్స్ అన్ని ట్రై చేస్తే తప్పిస్తే లేదు. బట్ సినిమాలో మంచి మూమెంట్స్ లేవంటే ఉన్నాయి. సినిమాలో రితిక్ రోషన్ కార్ చేజింగ్ సీన్స్ ఉంటాయి, అవి విదేశీ లొకేషన్, అవి ఎక్సలెంట్ తీశారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం అక్కడ లాజిక్ ఆడడానికి లేదు. ఒక్కోసారికి మళ్ళీ కారు వెళ్ళిపోయి రైలు మీద దిగిపోవడం ఏంటో, ఇలా ఒకటి కాదు, చాలా లాజిక్లెస్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సో వరల్డ్ బిల్డింగ్ అని ఒకటి మనం పెట్టేస్తే ఇంక ఎలాంటి లాజిక్లెస్ సీన్లైనా తీసుకుంటూ పోవచ్చు అన్నట్టుగా ఉంది. టోటల్గా నాకైతే మాత్రం ఈ సినిమా అసలు నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. బట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ క్లైమాక్స్ సీన్లో బాగా చేశాడు. కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ బిల్డ్ చేయడం మాత్రం అస్సలు బాగాలేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక ఏజెంటు యాంటీ ఏజెంట్గా మారాడు అంటే దానికి ఒక రీజన్ చూపించిన సినిమాలు ఉన్నాయి. ఏంటి, వాడికి దేశం నాకేమి ఇచ్చింది, నేనేం చేయలేదు, నాకు దేశం నాకేం చేయలేదు, ఇంక ఈ దేశాన్ని నేను ఎందుకు సేవ చేయడం అని చెప్పి వాడు యాంటీ ఏజెంట్గా మారాడంటే మీనింగ్ ఉంది. లేదు, ఇక్కడ రితిక్ రోషన్ క్యారెక్టర్ ఇటు నుంచి అటు మారింది అంటే దానికి ఒక బలమైన రీజన్ ఉంది. బట్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎందుకు అలా ఉంది అన్నది, అసలు ఎన్టీఆర్ క్యారెక్టర్ రాలోకి ఎలా వచ్చిందన్నది కూడా లేదు. వాడు మొదటి నుంచి వాడు అనాథ, దొంగగా పెరిగాడు. సో పోలీస్ దాంట్లో వెళ్దాం అనుకున్నాడు, అవ్వలేదు. సరే ఏదో కింద మీద పడి వచ్చాడు. వచ్చినవాడు మళ్ళీ ఎందుకు అటు అయ్యాడు? దాని బలమైన బిల్డింగ్ కావాలి కదా, ఆ బిల్డింగ్ ఎక్కడా లేదు. సో పాత్రని బలంగా చూపించాలి, ఆ పాత్రకి ఎమోషన్స్ ఉండాలి, ఆ పాత్రకు బలమైన సంకల్పం, అప్పుడు వస్తాయి ఇవన్నీ. ఎప్పుడైతే పాత్రను బిల్డింగ్ సరిగ్గా చేయలేకపోతుందో ఎన్టీఆర్ కూడా దానికి ఏం చేసేది లేదు. ఎక్సెప్ట్ క్లైమాక్స్లో ఇద్దరు హీరోలు బలంగా ఢీకొన్నప్పుడు తప్పిస్తే ఎన్టీఆర్ నుంచి సరైన మనం ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు, అలాంటి అతని నుంచి తీసుకోవాల్సిన ఎమోషన్స్ నటన ఎక్కడా కనిపించలేదు ఎక్సెప్ట్ క్లైమాక్స్ సీన్లో తప్పిస్తే. టోటల్గా చూస్తే మాత్రం అసలు హారిబుల్ డిసప్పాయింట్మెంట్ చెప్పాలంటే వార్ 2. ఇది ఈ మాట ఫ్యాన్స్కి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ వార్ 2 సినిమా అయితే మాత్రం ఏ ఫెయిల్యూర్ అటెంప్ట్. థ్యాంక్ యూ.